ఈరోజు మనం చూస్తున్నాము గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారిని అరెస్ట్ చేసిన పద్ధతి మనం అందరం చూస్తున్నాం, మనందరం గమనిస్తున్నాం. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడికి సంబంధించి సత్యవర్ధన్ అనే అతను 3 రోజుల క్రితమే సాక్షాత్తు జడ్జి గారి ఎదుటనే ఈ కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం మేమే కదా అధికారము, మాదే కదా అధికారం అన్నట్టుగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మళ్లీ వంశీమోహన్ గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి విధానాన్ని పద్ధతిని మనం అందరం చూస్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది ఒక మంచి పరిణామం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అంత మాత్రాన ఈ ప్రజాస్వామ్యంలో మేమే మొనార్కు, మేము ఏం చెప్తే జరుగుద్ది, మేము రాసిన రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుద్ది అని అనుకుంటే అది మీ పొరపాటు. దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కానీ మీరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. అంతేగాని గత 9 నెలలు 10 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్నో బలవంతమైన కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడతారనుకోవడం మీ భ్రమ. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గారిని మేము వినిపించేది అనుకుంటారో లేదంటే హెచ్చరిక అనుకుంటారో, దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద మీరు ఇప్పటికైనా కానీ అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇదివరకు మా నాయకుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది నా చేతిలో కూడా ఉండదు, బహుశా మా కార్యకర్తలు నా మాట కూడా వినరేమో అని. ఇవన్నీ మీరు చేస్తున్న పద్ధతి, మీరు చేస్తున్న విధానం చూస్తే నిజంగా మా కార్యకర్తలు, మా నాయకుడు మాట మరి ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళ ఆగ్రహానికి మనం ఒకసారి మనం కూడా మనం కూడా ఆపలేము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. తప్పకుండా ఈ వంశీమోహన్ గారి అరెస్ట్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గన్నవరం నియోజకవర్గం తరఫున ఇటువంటి ఏది ఉన్నా కానీ వంశీమోహన్ గారు ధీటుగా ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావడం ఖాయం.